హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మేము వేసేద్దాం. మరి ఈరోజైతే అడవిలో ఏం చేస్తున్నట్రా అనుకుంటున్నారా? ఈరోజైతే నేనైతే సీతాఫలాలు అయితే ఏరడానికి అయితే వచ్చాను అనమాట. చూడండి, ఒక సంచి పట్టుకొని అయితే నేనైతే రెడీగా అయితే ఏరేస్తున్నాను. ఇప్పుడైతే మనమైతే సీతాఫలాలు అయితే ఏరడం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏమన్నమాట, చూడండి ఎంత చక్కగా ముదిరిపోయి ఉన్నాయో సీతాఫలాలు. ఈ సీతాఫలాన్ని అయితే మన గిరిజన గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా వంటలవాడ సంతలో అయితే నేనైతే తీసుకెళ్తాను అనమాట. ఈ సంతలోనే అయితే ఎక్కువగా దొరికేది సీతాఫలాలు అనమాట, ఈ సీజన్లోనే అయితే. అలానే మా వంటలమాడు సంతలో ఓన్లీ సీతాఫలాలే కాదు, పైనాపిల్స్ అలాగే చింతపండు కూడా ఉంటుంది అనమాట. చాలా సీజన్స్లో మీరైతే చూసి ఉంటారు సంత ఎలాగుంటుందో. చాలా హడావిడిగా అయితే ఉంటుంది ఆదివారం పూట అయితే. ఇప్పుడైతే నాకు మంచి సీతాఫలం, పండిన సీతాఫలం అయితే కనిపించింది. ఇప్పుడైతే దీనైతే తినేద్దామా మరి. సీతాఫలం అయితే చెట్టు నుంచే తీసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, మనమైతే ఎంత సీతాఫలాలు ఏరామో ఇంతైతే అయిందండి మనం ఏరిన సీతాఫలాలు అయితే. మీరు సీతాఫలాలని ఎంతమంది తిన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి.